ఇప్పుడు కేవలం 7999కే అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. కవిత అరెస్టుతో బీజేపీకి తెలంగాణకు ఎలాంటి సంబంధం లేదన్నారు కిషన్ రెడ్డి. ఈరీ అరెస్ట్ చేస్తే బీజేపీ కుట్ర చేసిందని ఆరోపిస్తున్నారంటూ ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ 100 రోజుల పాలనలో బీఆర్ఎస్ అవినీతిపై ఒక్క కేసు కూడా పెట్టలేదని అన్నారు కిషన్ రెడ్డి. సీబీఐ దర్యాప్తునకు ఎందుకు ముందుకు రాలేదో చెప్పాలని డిమాండ్ చేశారు. దక్షిణాదిలో బీజేపీ అనూహ్య విజయాలు సాధిస్తుందని అన్నారు కిషన్ రెడ్డి. భారతీయ జనతా పార్టీ కుట్ర చేసి కవితను అరెస్ట్ చేసిందని భారతీయ జనతా పార్టీకి కానీ తెలంగాణ రాష్ట్రానికి కానీ కవిత గారి కేసుతో ఏ రకమైనటువంటి సంబంధం లేదు. ఈ కేసు ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి కేసు. ఈ కేసు ఢిల్లీ రాష్ట్రానికి సంబంధించినటువంటి కేసు. ఈ కేసుకు తెలంగాణకు ఏ రకమైనటువంటి సంబంధం లేదు, రాజకీయాలకు అసలే సంబంధం లేదు. ఏమైనా తెలంగాణ ప్రజలకు మేలు చేయడం కోసం ఢిల్లీలో బీరు బ్రాండ్ వ్యాపారం చేయడం కోసం వెళ్ళారా? కేసీఆర్ కుటుంబ సభ్యులు చెప్పారు. ఈ 100 రోజుల్లో మేము 6 గ్యారెంటీలు అమలు చేస్తాము, అవినీతిపైన చర్యలు తీసుకుంటాము. ఒక్క కేసు కూడా రిజిస్ట్రేషన్ చేయలేదు ఇంతవరకు. 9 సంవత్సరాలు బీజేపీ ఏం చేసింది, కేంద్రం ఏం చేసింది? అప్పుడు ఉన్నటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వమే సిబిఐ దర్యాప్తు చేయకుండా చట్టం చేసి తెలంగాణలో సిబిఐ దర్యాప్తు చేయడానికి వీలేదని చెప్పి చట్టం చేశారు. 100 రోజులు అయింది కదా. ఈ 100 రోజుల్లో మరి సిబిఐ దర్యాప్తుకు ఎందుకు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముందుకు రావడం లేదో తెలంగాణ ప్రజలకు చెప్పాలి. నిన్న తెలంగాణలో ఉన్నారు భారత ప్రధానమంత్రి, ఈరోజు ఆంధ్రలో ఉన్నారు. రేపు మళ్ళీ జగిత్యాలలో జరిగేటువంటి ఉదయం 11 గంటలకు జరిగేటువంటి బహిరంగ సభలో మళ్ళీ భారత ప్రధానమంత్రి గారు మళ్ళీ తెలంగాణకు రాబోతున్నారు. దక్షిణ భారతదేశంలో ఈసారి భారతీయ జనతా పార్టీ అనూహ్యమైనటువంటి విజయాలు సాధిస్తుంది. తెలంగాణలో ఈసారి ఎన్నికల్లో మెజార్టీ స్థానాలు భారతీయ జనతా పార్టీ నేతృత్వంలో సాధిస్తాం. మంచి ఫలితాలు వస్తాయి.